హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే ఈ మధ్యలో వ్లాగ్స్ అయితే పెట్టలేదండి. షార్ట్స్ అయితే పెట్టేదాన్ని. వ్లాగ్స్ అయితే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరక నేను వ్లాగ్స్ పెట్టలేదండి. షార్ట్స్ అయినా 2 డేస్ 3 డేస్ అది కూడా ఆపేశాను. ఎందుకంటే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ రాజమండ్రి అయితే వచ్చానండి. మొన్న వచ్చి వెళ్ళిపోయానని చెప్పాను కదండి. మళ్ళీ రావాల్సి వచ్చింది. ఎందుకంటే నేను మళ్ళీ వైజాగ్ వచ్చిన మరుసటి రోజే మా అమ్మగారు అయితే పడిపోయారండి. పడిపోవడం వల్ల మా అమ్మగారికి చెయ్యి అయితే విరిగిపోయిందండి. అదిగోండి మెట్ల మీద కూర్చున్నారు చూసారా, మా అమ్మగారు చెయ్యి అయితే విరిగిపోయిందనమాట. అందువల్ల అమ్మ కోసం అయితే నేను అమ్మని చూద్దామని అయితే వచ్చానండి. డాడీ అయితే పొలానికి బండి మీద వెళ్ళారు కదండి, చూసారు కదా. మా మరదలు కూడా లేదు కదండి, డెలివరీకి వెళ్ళిపోయింది. ఇక్కడ మా అమ్మకు కూడా పాపం వంట చేయడానికి అది అవ్వదు కాబట్టి డాడీకి, తమ్ముడికి, అమ్మకి ఇబ్బంది అవుతుందని నేనైతే వచ్చాను. ఇంక ఉండలేకపోయాను అనమాట. అమ్మకి అలా జరిగిందనగానే నేను ఏడ్చుకుంటూ వచ్చేసానండి. అదిగోండి ఇక్కడికి వచ్చిన 3 డేస్కి 4 డేస్కో కానీ మా మరదలు అయితే డెలివరీ అయ్యిందనమాట అండి. సిజరీన్ అనమాట. తనకి బాబు అయితే పుట్టాడండి. మా చిన్న మేనల్లుడిని చూడడానికి అయితే మా అమ్మగారు, నేను, మా డాడీ అయితే బయలుదేరాం. విజయవాడ వెళ్దామని రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. తమ్ముడైతే ఆ రోజే వెళ్ళిపోయాడు అనమాట విజయవాడ. ఎందుకంటే సిజరీన్ కాబట్టి హస్బెండ్ది సంతకం అది ఉండాలన్నారని తమ్ముడైతే ఆ రోజు వెళ్ళాడు. తర్వాత 3 డేస్కి 4 డేస్కు మేము వెళ్ళాం అనమాట. డాడీ, నేను, అమ్మన ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. అదిగోండి చూసారు కదా, కొవ్వూరు బ్రిడ్జి అండి అది కొవ్వూరు బ్రిడ్జి అండి. బాగుంది కదా, గోదావరి బాగుందని తీసాను అనమాట అక్కడ. ఇదైతే లాస్ట్కి అయితే వచ్చేసాము విజయవాడ. మా పెద్ద మేనల్లుడు అయితే పుష్ప సినిమా సాంగ్కి అయితే కాలు పట్టుకొని మరీ డ్యాన్స్ వేస్తున్నాడండి. ఆవిడ మా అత్తయ్య గారండి, మా మా మరదల వాళ్ళ అమ్మగారు అనమాట. చూసారు కదా, మా మేనల్లుడు మంచి ఎంటర్టైన్మెంట్ చేశాడండి అక్కడ. చాలా వేడిగా ఉండడం వల్ల మేమైతే ఏసీ వేసుకొని ఇంకా రూమ్లోనే కూర్చున్నాం సాయంత్రం అయ్యేదాకా కూడా. మేము వచ్చేసరికి మధ్యాహ్నం 12 ఇలా అయిందనమాట విజయవాడ వచ్చేసరికి. ఆ రోజు కొంచెం చల్లగానే ఉందిలేండి, ఉదయాన్నే వర్షం. కాకపోతే ఏంటంటే కొంచెం వేడిగా అనిపించి ఏసీ అయితే వేసుకొని కూర్చున్నాం అనమాట. తర్వాత మా చిన్న మేనల్లుడికి బట్టలు అయితే ఇవ్వాలని చెప్పి మేము షాపింగ్కి అయితే విజయవాడలో షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. అమ్మ బట్టలు అయితే తీయలేదు. పిల్లోడికి పట్టు రావాలి, మనం తీసుకురాలేదు. అక్కడ టైం లేక ఎక్కడికి వెళ్ళాలి అంటే అమ్మకి చేయబాలేదు కదండి, వెళ్ళడానికి వీలు కాక వెళ్ళలేదు. తర్వాత అయితే మా పెద్ద మరదల్ని తీసుకొని మా తమ్ముడు, నేను, మా డాడీ, మా అమ్మ, మా మేనల్లుడు అయితే వచ్చామండి. బట్టలు చూసారు, డ్రెస్సులు అవి బాగున్నాయి కదా అని అలా అయితే వీడియో తీసాను అనమాట. మా చిన్న మేనల్లుడికి అయితే మా అమ్మగారు బట్టలు అవి కొన్నారండి. షాపింగ్కి అయితే అలా వచ్చాం అనమాట అండి. మేము ఇక్కడే తీసి రాజమండ్రిలో తీసి పట్టుకెళ్దాం అనుకున్నాం, కానీ పట్టుకెళ్ళలేదన్నమాట. అంటే అవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తీద్దాంలే అనేసి తమ్ముడైతే అక్కడికి వెళ్ళాక తీసుకెళ్ళాడు అనమాట. చూసారు కదా, వీళ్ళ మొహం అయితే దాచేసుకుంటున్నారు. మా పెద్ద మరదలు అయితే నాకు వీడియో తీగిపోయి నన్ను చూపించకు నువ్వు అని చెప్పేసి అక్కడక్కడే అలాగైతే చున్నీ కప్పుకొని అటు ఇటు తిరిగేదండి. ఇటు అయితే తిరిగేది కాదు తను. నన్ను తీగ పిన్ని అని అంటుంది, మొహం అయితే దాచేసుకుంటుందండి. మేము అలా అయితే షాపింగ్కి వెళ్ళి బట్టలు తీసేసి మేమైతే మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంటి దగ్గరేనండి అది, షాప్ అయితే దగ్గరనే, అలా నడుచుకొని వచ్చాం. మీకు కాడి నుంచి అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయండి. అందువల్ల నేను అమ్మకి బాగాలేనందువల్ల నేనైతే వీడియోస్ అయితే తీయడం కూడా కుదరలేదన్నమాట. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి. మా మేనల్లుడు పరుగునైతే వెళ్ళిపోతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.